ఓ చిన్న చిట్కా చెప్పేవాడు. ఏదైనా ఒక పెద్ద సమస్య మన ముందు ఉంటే ఆ సమస్యని ఒక్క పెద్ద సమస్యగా చూడకుండా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని పరిష్కరిస్తే చాలా సులువు అవుతుంది అని. కనుక నేను వారికి చెప్పాను, నేను 3000 కిలోమీటర్లు ఒకటే రోజు చేయటం లేదు, నేను చేసేదల్లా 15-18 కిలోమీటర్ల రోజుకు చేస్తాను. వాళ్ళ భయం వల్ల నాన్న చేసిన పాదయాత్రను తలుచుకొని, నాన్న చేసిన పాదయాత్ర నాన్నకు నిజంగానే చాలా కష్టంగా ఉండింది. ఎందుకంటే అప్పుడు మండే ఎండలు, చాలా కష్టపడ్డాడు నాన్న. అందులో నాన్న చేసింది 25 కిలోమీటర్లు 28 కిలోమీటర్లు కూడా చేశాడు రోజుకి. నాన్న పడిన కష్టం తలుచుకొని వాళ్ళు నా కోసం చాలా బాధపడ్డారు. నాన్న బ్రతుకుంటే, అన్న బయట ఉంటే ఇది నా చేతి డెఫినెట్ గా చేయించేవాళ్ళు కాదు, వద్దని చెప్పేవారు. కానీ నేను చెప్పినట్లు ఉద్దేశం ముఖ్యమైంది కనుక, పోవాల్సిన అవసరం ఉంది కనుక, ఇది చేయాల్సిన అవసరం ఉంది కనుక they are letting me go. నేను మీ రాజన్న కూతుర్ని, నేను మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. మీ మాటల్లో మీ నాన్న ప్రేమ చాలా కనపడుతూ ఉంటుంది. అదే మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ దట్ యూ రిమెంబర్. మీరు మీ బాల్యంలో మీ నాన్నతో పంచుకున్న అందమైన స్మృతులు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి, కానీ ద కోర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ హిజ్ లవ్. ఆయన ప్రేమ. ఐ వాజ్ హిజ్ డార్లింగ్. నన్ను చిన్నప్పుడు తన దగ్గర కూర్చోపెట్టుకుని లెక్క పెట్టి 100 ముద్దులు పెట్టించుకునేవారు. నన్ను చాలా ఆప్యాయంగా, చాలా గారవంగా చూసుకునేవారు. బాల్యమే కాదు, ఈవెన్ టు ద లాస్ట్ డేస్ నాన్న నన్ను ఎప్పుడు చూసినా తన గుండెల్లో నుంచి నవ్వు పుట్టుకొచ్చేది. తనకి చిరునవ్వు నవ్వి చేయి చాపేవారు, నా బిడ్డ అని. నేను దగ్గరికి వస్తే నా బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా మంచిగా అనిపించేది. ఎనీ ఇన్సిడెంట్ లేటర్ టైంలో నేను నాన్నని చూసింది అదే ఆఖరి విజిట్. ఆ విజిట్ లో నాన్న దగ్గర ఉన్నాం. పిల్లలకు కూడా ఏదో హాలిడేస్ ఉన్నట్టున్నాయి. పిల్లలు మేము అందరం ఉన్నాం. రాత్రి నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం చేశాక అందరం కొంతసేపు అన్నా కూర్చుంటాం కలిసి. అది కూడా ఇట్ వాజ్ వన్ సచ్ బ్యూటిఫుల్ నైట్. అందరం కలిసి కూర్చున్నాం. నాన్న కూర్చొని ఉన్నాడు. మామూలుగా నేను ఎంటర్ అయితే నాన్న ఫస్ట్ ముద్దు పెట్టి తర్వాత కూర్చుంటా. ఆ రోజు ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా మాట్లాడుతూ నాన్నని పాస్ అయిపోయి వెళ్ళి కూర్చున్నా. ఫోన్ అయిపోయింది, మాట్లాడేశాను. ఫోన్ పక్కన పెట్టాక నాన్న నా తిక్కు చూసి చేయి చాపాడు. చేయి చాపితే అప్పుడు గుర్తొచ్చిందా నేను మర్చిపోయానని. లేచి ఆయన తిక్కు వెళ్తుంటే ఆయన మర్చిపోతే ఎలా అన్నారు అని నేను దగ్గరికి వెళ్తే నాకు ముద్దు పెట్టారు. అదే ఆఖరిసారి మీరు నాన్నతో? అదే ఆఖరి రోజులు.